Hello guys, welcome back to part 2 of company's most asked questions. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి ఈక్విలిబ్రియం పాయింట్. ఒకసారి క్వశ్చన్ చదివినట్లయితే గివెన్ అన్ అరే ఆఫ్ నాన్ నెగటివ్ నంబర్స్ ద టాస్క్ ఈస్ టు ఫైండ్ ద ఈక్విలిబ్రియం పాయింట్ ఇన్ అన్ అరే. ద ఈక్విలిబ్రియం పాయింట్ ఇన్ అన్ అరే ఈజ్ అన్ ఇండెక్స్ ఆర్ ఎ పొజిషన్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బిఫోర్ దట్ ఇండెక్స్ ఈ సేమ్ యాజ్ ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ ఇట్. అంటే ఏం లేదండి, వాడు ఒక అరే ఇస్తాడు, ఆ అరే ఎలిమెంట్స్ లో మనం ఈక్విలిబ్రియం పాయింట్ కనుక్కోవాలి. ఈక్విలిబ్రియం పాయింట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నంబర్ కి దాని లెఫ్ట్ సైడ్ ఉన్న సమ్ అండ్ ఆ నంబర్ యొక్క రైట్ సైడ్ ఉన్న సమ్ ఈక్వల్ గా ఉండాలి. ఆ ఈక్వల్ గా ఏ పాయింట్ దగ్గర అయితే వస్తుందో ఆ పాయింట్ నే మనం ఈక్విలిబ్రియం పాయింట్ అంటాం. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ లో 1 3 5 2 2 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ 1 కి చెక్ చేద్దాం. ఇక్కడ 1 దగ్గర లెఫ్ట్ సైడ్ ఏముంది, సమ్ ఏం లేదు అంటే 0 అనుకుందాం. రైట్ సైడ్ ఏముంది 3 5 2 2 ఉంది అంటే 8 9 10 11 12 అంటే లెఫ్ట్ సైడ్ 0 ఉంది, రైట్ సైడ్ 12 ఉంది. ఇది ఈక్విలిబ్రియం పాయింట్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అవ్వలేదుగా, సో ఇది ఈక్విలిబ్రియం పాయింట్ కాదనమాట. సో నెక్స్ట్ సమ్ కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి 3 ఉంది, 3 కి లెఫ్ట్ సైడ్ సమ్ ఎంత 1 ఉంది, రైట్ సైడ్ సమ్ ఎంత 7 8 9. ఈ రెండు ఈక్వల్ 1 9 ఈక్వల్ కాదు, సో ఇది కూడా ఈక్విలిబ్రియం పాయింట్ కాదనమాట. సో నెక్స్ట్ సమ్ ఏంటి 5, 5 కి లెఫ్ట్ సైడ్ ఎంత సమ్ ఎంత 4, రైట్ సైడ్ సమ్ ఎంత 4. సో లెఫ్ట్ సైడ్ సమ్ రైట్ సైడ్ సమ్ ఈక్వల్ కదా, సో 5 అన్నది ఈక్విలిబ్రియం పాయింట్ అనమాట. సో మన ఈ 5 యొక్క ఇండెక్స్ ని మనం రిటర్న్ చేయాలి. ఆ ఇండెక్స్ అంటే మనకి రెండు రకాల ఇండెక్స్లు ఉంటాయి, 0 బేస్డ్ ఇండెక్స్ అండ్ 1 బేస్డ్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ మనకు క్లియర్ గా ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్లియర్ గా ఇక్కడ 1 బేస్డ్ ఇండెక్స్ అని అడిగాడు ఇక్కడ. సో మనం 1 బేస్డ్ ఇండెక్సింగ్ ని మనం చేయాలి, రిటర్న్ చేయాలి. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓన్లీ 1 ఉంది. 1 కి లెఫ్ట్ సైడ్ సమ్ 0 అనుకున్నా, రైట్ సైడ్ సమ్ 0 అనుకుంటే రెండు ఈక్వల్ గా. సో ఏం చేస్తాం 1 నే రిటర్న్ చేస్తాం అనమాట. 1 యొక్క ఇండెక్స్ ఎంత 1 గా, అంటే 1 బేస్డ్ అంటే 1 యొక్క ఇండెక్స్ 0నే, 1 బేస్డ్ ఇండెక్సింగ్ అంటున్నాడు కాబట్టి ఇండెక్సింగ్ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పై కేసులో చూసుకుంటే స్టార్టింగ్ లో ఇండెక్స్లు ఎలా ఉంటాయి, ఇక్కడ ఇండెక్స్లు ఎంత 0 1 2 3 4. బట్ వాడు అడిగింది ఇక్కడ మనం చూసినట్లయితే 5 దగ్గర ఇండెక్స్ ఎంత ఉందో 2 ఉంది. బట్ వాడు మనకి 1 బేస్డ్ ఇండెక్సింగ్ అడిగాడు కాబట్టి ఇండెక్సింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. 1 2 3 4 5. సో ఇక్కడ 5 దగ్గర ఎంత ఉంది, ఇండెక్సింగ్ ఎంత ఉంది 3 ఉంది. సో మనం 3ని రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ అవుట్పుట్ కూడా చూసారు కదా 3 ఉంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కి వచ్చినట్లయితే దీనికి లెఫ్ట్ సైడ్ సమ్ అండ్ రైట్ సైడ్ సమ్ రెండు 0 ఉన్నాయి అంటే అది ఈక్విలిబ్రియం పాయింటేగా. సో 1 బేస్డ్ ఇండెక్సింగ్ 1 నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాను కాబట్టి దీని ఇండెక్స్ ఎంత 1 కదా, సో 1 రిటర్న్ చేసాం అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 2 3 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర చూసుకుంటే లెఫ్ట్ సైడ్ 0 ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది 5 ఉంది. ఈక్వలా కాదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ ఎలిమెంట్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది 1 ఉంది, లెఫ్ట్ సైడ్ సమ్ 1 ఉంది, రైట్ సైడ్ సమ్ 3 ఉంది. ఈక్వలా కాదు. సో ఇప్పుడు ఏం చేసుకుందాం, నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సమ్ ఎంత ఉంది 3 ఉంది, రైట్ సైడ్ సమ్ ఎంత ఉంది 0 ఉంది. సో ఈ అరే మొత్తం ఇటరేట్ చేసినా మనకి ఈక్విలిబ్రియం పాయింట్ దొరకలేదు. సో మనం ఏం చేస్తాం, ఈజీగా రిటర్న్ -1 చేసేస్తాం. సో మనకేం దొరకలేదు అని అర్థం. సో దీని ఒక సొల్యూషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ చూడగానే అందరికీ మైండ్లోకి వచ్చే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటంటే 3 ఫర్ లూప్స్ యూస్ చేసి చేయడం అనమాట. ఫస్ట్ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ ఎందుకు అంటే ఈ అరేని త్రూ అవుట్ గా ఇటరేట్ చేయడానికి అనమాట. ఫస్ట్ 1 దగ్గరకు వచ్చింది, తర్వాత 3 దగ్గరకు వచ్చింది, తర్వాత 5 దగ్గరకు వచ్చింది, తర్వాత 2 దగ్గరకు వచ్చింది. అలా త్రూ అవుట్ గా అరేని ఇటరేట్ చేయడానికి ఫస్ట్ ఫర్ లూప్ యూస్ చేస్తాం అనమాట. సెకండ్ ఫర్ లూప్ ఎందుకు అంటే ఒక్కొక్క పాయింట్ నుండి లెఫ్ట్ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఇప్పుడు 3 అన్న పాయింట్ దగ్గర ఉండి దానికి లెఫ్ట్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ నుండి ఇలా లెఫ్ట్ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి సెకండ్ ఫర్ లూప్ అనేది యూజ్ అయింది. ఈ థర్డ్ ఫర్ లూప్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర నుండి రైట్ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. ఇక్కడ మన పాయింట్ ఇక్కడ 3 దగ్గర ఉంటే ఇక్కడ రైట్ సమ్ ఏంటి 5 2 2 కదా, అది ఈ ఫర్ లూప్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అలా మనకు వచ్చే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇలా పనిచేస్తుంది. ఇలా 3 ఫర్ లూప్స్ యూస్ చేసి చేయాలా అంటే అక్కర్లేదు, దీన్ని మొత్తం మనం ఒక ఫర్ లూప్ యూస్ చేసి ట్రై చేయొచ్చు. సో దీని ఒక ఆప్టిమైజ్ సొల్యూషన్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర లెఫ్ట్ సమ్ రైట్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది కాబట్టి సో మనకు ఒక ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అన్నది ఉందన్నమాట. అదేంటంటే ఫస్ట్ మనం అరే యొక్క టోటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇక్కడ 1 3 4 9 10 11 12 13 మనకి టోటల్ సమ్ ఎంత వచ్చింది 13 వచ్చింది. ఇక్కడ టోటల్ సమ్ నుండి కరెంట్ ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేస్తే మనకి రైట్ సమ్ అన్నది వస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు టోటల్ సమ్ ఎంత వచ్చింది మనకు 13 వచ్చింది. 13 నుండి కరెంట్ ఎలిమెంట్ ని తీస్తే నాకు రైట్ సమ్ వస్తుంది అని చెప్తున్నా. కరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ 1 30 నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 12 వస్తుంది. అంటే ఆ 12 అనేది రైట్ సమ్ ఏనా 3
5 8 9 10 11 12 రైట్ సమ్ వచ్చిందా మనకు? వచ్చింది. ఇప్పుడు మన టోటల్ సమ్ ఎంత ఉంది? 12 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింటర్కి వెళ్తే ఎంత? 3 ఉంది. 12 నుండి 3 తీసేస్తే ఎంత? 9ఏగా. మన రైట్ సమ్ ఎంత? 5 6 7 8 9 రైట్ సమ్ వచ్చిందా? 9 వచ్చింది. సో ఇప్పుడు పాయింటర్ ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు 9 నుండి కరెంట్ ఎలిమెంట్ తీసేస్తే ఎంత? 4. కరెంట్ ఎలిమెంట్ ఎంత? 5 కదా. 9లో 5 పోతే ఎంత? 4. మనకి రైట్ సమ్ ఎంత? 2 2 4ఏగా. రైట్ సమ్ వచ్చింది. సి ఇలా టోటల్ సమ్ నుండి మనం కరెంట్ ఎలిమెంట్ ని తీసేస్తే మనకి రైట్ సమ్ వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకునే మనం దీన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకు ఒక 2 పాయింటర్లు పెట్టుకుంటాం, టోటల్ సమ్ లెఫ్ట్ సమ్ అని చెప్పేసి. ఇప్పుడు దీని సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఒకసారి ఫస్ట్ మనం టోటల్ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇంట్ టోటల్ సమ్ అని. ఫస్ట్ ఇంట్ టోటల్ సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. తర్వాత ఏంటి, లెఫ్ట్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా మనకు ఒక వేరియబుల్ కావాలి కదా. సో ఇంట్ లెఫ్ట్ సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ ఏం చెప్పాను, ఈ అరే యొక్క టోటల్ సమ్ కనుక్కోవాలని చెప్పాను ఫస్ట్. పైథాన్లో అయితే మనకు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, జావాలో అవన్నీ ఉండవు కాబట్టి మనం ఒక ఫర్ లూప్ వేసుకొని ఆ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. ఫర్ ఇంట్ నమ్ ఇస్ టు ఏఆర్ఆర్ టోటల్ సమ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్ ప్లస్ నమ్. జనరల్ గా మనం ఫర్ లూప్స్ ఎలా రాస్తాం, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ దాన్ సంథింగ్ అండ్ ఐ ప్లస్ ప్లస్ ఇలా రాస్తాం కదా. దాన్నే మనం ఫర్ లూప్ ని ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో రెండు ఒకటే, మనం మీకు అలా కావాలంటే అలా కూడా రాసుకోండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, టోటల్ సమ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకు, అంటే అరే ఒక టోటల్ సమ్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పాను, ఆ టోటల్ సమ్ నుండి కరెంట్ ఎలిమెంట్ ని మనం తీసేయాలి. కరెంట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది, ఇంకో ఫర్ లూప్ వేసుకోవాలి కదా. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్, ఐ లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ అంటే ఆ అరే మొత్తం ఇటరేట్ చేయాలిగా. సో లెంత్ వరకు తీసుకున్నా, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఆ టోటల్ సమ్ నుండి కరెంట్ ఎలిమెంట్ ని తీసేయాలని చెప్పాను. సో ఏంటి, టోటల్ సమ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్ మైనస్ ఏం చెప్పాను, కరెంట్ ఎలిమెంట్ కదా. కరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐఏగా. ఐ ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే స్టార్టింగ్ ఇండెక్సేగా. అంటే కరెంట్ ఎలిమెంట్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఇక్కడ టోటల్ సమ్ దగ్గర మనకి ఏమొచ్చింది, ఇండైరెక్ట్ గా చూసుకుంటే మనకి రైట్ సమ్ వచ్చింది. సో ఇదేంటంటే రైట్ సమ్. అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఆ రైట్ సమ్ తర్వాత లెఫ్ట్ సమ్ ఈక్వల్ కాదని చూసుకోవాలి. అదే ఈక్విలిబ్రియం పాయింట్ అంటే, లెఫ్ట్ సమ్ రైట్ సమ్ ఈక్వల్ గా ఉండాలి. సో ఇఫ్ లెఫ్ట్ సమ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్, ఇక్కడ రైట్ సమ్ అంటే ఏంటి, టోటల్ సమ్మేగా. టోటల్ సమ్ అయితే ఏంటి, అది ఈక్విలిబ్రియం పాయింట్ అనే అర్థం. సో రిటర్న్ ఐ ప్లస్ 1. ఇక్కడ ఐ ప్లస్ 1 ఎందుకు ఇచ్చాను, ఐ కదా ఇవ్వాల్సింది, కరెంట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఐ కదా అని చెప్తే. బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాడు 0 బేస్డ్ ఇండెక్సింగ్ అడగలేదు, వాడు 1 బేస్డ్ ఇండెక్సింగ్ అడిగాడు. మనం ఇక్కడ 0 నుండి స్టార్ట్ చేస్తాం మనం ఇండెక్స్ అన్నది. సో 1 బేస్డ్ ఇండెక్సింగ్ కాబట్టి మనం ఇక్కడ ఐ ప్లస్ 1 అని ఇచ్చామన్నమాట. లేదు లెఫ్ట్ సమ్ రైట్ సమ్ ఈక్వల్ అవ్వకపోతే ఏంటి, మనం అరే అనేది ఇటరేట్ చేసుకోవాలిగా. లెఫ్ట్ సమ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ సమ్ ప్లస్ అరే ఆఫ్ ఐ. ఎందుకంటే ఈ లైన్ ఎందుకు రాశానంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన ఫర్ లూప్ అన్నది ఇక్కడికి వస్తుంది. లెఫ్ట్ సమ్ ఎంత 0, రైట్ సమ్ ఎంత 8 9 10 11 12. లెఫ్ట్ సమ్ రైట్ సమ్ ఈక్వల్ కాదు. సో ఏం చేసాం, మనం ఫర్ లూప్ అనేది ఇంక్రీజ్ అయితే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాం. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సమ్ ని మన లెఫ్ట్ సమ్ కి యాడ్ చేయాలి. ప్రీవియస్ గా లెఫ్ట్ సమ్ ఎంత 0. ఇప్పుడు ఈ 1 ని ఈ 0కి యాడ్ చేస్తే ఎంత 1 కదా. ఇప్పుడు ఇదిగా లెఫ్ట్ సమ్ అయింది. లెఫ్ట్ సమ్ ఎంత 1 కదా, మీకు అర్థమైందా. సో మనం నెక్స్ట్ ఎలిమెంట్ కి ఇటరేట్ అయినప్పుడు దాని ప్రీవియస్ సమ్ ని మనం లెఫ్ట్ సమ్ గా తీసుకుంటాం అనమాట. సో అందుకే ఇక్కడ నేను ఈ లైన్ రాశాను. ఇక్కడ ఏంటి, లెఫ్ట్ సమ్ రైట్ సమ్ ఈక్వల్ అవుతే మనకు అది ఈక్విలిబ్రియం పాయింట్ అయింది. ఈక్వల్ అవ్వకపోతే ఏంటి, ఆ లెఫ్ట్ సమ్ కి మన కరెంట్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి కదా. సో అందుకే ఈ లైన్ అనేది రాశాను అనమాట. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అంతా అయిపోయాక కూడా మనకు ఆ ఈక్విలిబ్రియం పాయింట్ దొరకలేదంటే దాని అర్థం ఏంటి, ఆ అరేలో ఈక్విలిబ్రియం పాయింట్ లేదని అర్థం. లేకపోతే ఏం చేయాలి, సింపుల్ గా రిటర్న్ -1 అని ఇచ్చేస్తాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, అవుట్పుట్ అనేది కరెక్ట్ వచ్చింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం ఒకసారి.